అందులో భాగంగానే మనము నేనెవరిని అని తెలుసుకునే ప్రయత్నం మొదలైందనమాట. ఈ కోరికలన్నిటికీ మూలం ఏంటి అంటే, ఈ కోరికలన్నీ మనకి తీరిపోవాలి, ఇంకే సమస్య మనకు ఉండకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి? నన్ను నేను తెలుసుకోవాలి. అంటే నేనెవరిని అన్న ప్రశ్న అప్పుడు ఉదయించిందనమాట. ఆ తాపత్రయాల్లోనే మనం మొదలు పెట్టాం అనమాట. అయితే తన స్వస్వరూపాన్ని తెలుసుకున్నట్టుకు అనేక మార్గాలు, అంటే అందరి సంస్కారాలు అందరికీ ఒకే అభిరుచులు ఉండవు కాబట్టి మనకి కాన్సెప్ట్ ఒక్కటే, మన స్వస్వరూపం తెలుసుకోవటం. కానీ అనేక మార్గాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. అట్లా అనేక మార్గాల్లో మనం ప్రయత్నం చేయటం జరిగిందనమాట. అయితే తన వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోవటానికి సరైన మార్గం జ్ఞాన మార్గం అని చివరికి, అంటే ఎప్పుడైతే మన తపన మొదలయ్యిద్దో, నేనేంటి, ఎందుకు వచ్చాను, ఇవేంటి, ఎప్పుడు కష్ట నష్టాలేనా, ఎంత డబ్బున్నోళ్ళకైనా సుఖ దుఃఖాలు సమంగానే ఉన్నాయి, ఎందుకు ఏంటి అనే ప్రశ్న తలెత్తినప్పుడు మనం గురువు కోసం వెతుకులాట మొదలు పెడతాం అనమాట. అట్లా మనం వాస్తవిక రూపం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలోనే మనకి గురువు అనే గురువు, మనకి సద్గురువు మనకి స్వయంగా వ్యక్తమవుతారు అనమాట. మన తహను బట్టి ఆయన వ్యక్తమవుతారు. లేతే మన చుట్టూ ఆయన తిరుగుతూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, మన చుట్టూ ఎన్నో సత్సంగాలు నడుస్తాయి, మనం వెళ్ళం అనమాట. ఎప్పుడైతే మనకి ఆ అర్హత వస్తుందో, ఆ తపన వస్తుందో, ఆటోమేటిక్ గా మనకి గురు దర్శనం కలిగిద్ది అనమాట. అట్లా నేనెవరు ఏంటి అనేది ఆయన ద్వారా తెలుసుకుని, సాధన కూడా ఎలా ప్రయత్నించాలి అనేది ఆయన ద్వారా తెలుసుకొని చేయటం మొదలు పెడతాం అనమాట. అట్లా మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా జ్ఞాన మార్గం ఒక్కటే నీ స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి సరైన మార్గం అని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారనమాట. తత్వజ్ఞానం ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే, ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి అని మనకి భగవద్గీతలో స్పష్టంగా తెలియజేయటం జరిగిందనమాట. అంటే అసలు మనం ఎక్కడ పుట్టాం? ఈ ప్రకృతి ఒడిలోనే పుట్టాము. పురుషుడు అంటే ఏంటి? భగవంతుని పురుషుడిగా తెలుసుకుంటాం. ఇట్లా మనము వీటికై సపరేట్ గా మనం తెలుసుకోవటం మొదలు పెట్టాం అనమాట. ప్రకృతి అనేటప్పటికి త్రిగుణాత్మకం అని మనకు అర్థమైందనమాట. అంటే మొత్తం ప్రకృతి అంతా కూడా 3 గుణాల కలయికే అని మనకు తెలుస్తది అనమాట. అయితే ఈ గుణాల ప్రేరణ వలన ప్రతి ఒక్కరూ తనను తాను తెలుసుకోలేకపోతున్నారు. అంటే మనం నేచురల్ గా సహజంగా ఎందుకు పుట్టామో, ఏ ప్రారంధమో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఒప్పుకోలేమన్నమాట. నేను మంచిగా ఉన్నాను కదా, నాకే ఎందుకు కష్టాలు పడతాడు భగవంతుడు, ఇట్లా లేకపోతే ఎదుటి వ్యక్తి ఇలా ఎందుకు అనాలి, అలా ఎందుకు అనాలని గుణ ప్రేరణని మనం కలిగిస్తా ఉంటాయి అన్నమాట. దానిలో సత్వమే కావచ్చు, రజనే కావచ్చు, తమనే కావచ్చు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి అధికంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటదన్నమాట. ఇట్లా ఈ గుణ ప్రేరణ వలన మనం ఏం ఏం జరుగుతుంది? మన రూపాన్ని మనం తెలుసుకోవటానికి పోయి మనకి మళ్ళీ మళ్ళీ జన్మలకి కారణమవుతుందన్నమాట. అందుకని మనం జాగ్రత్తగా ఈ గుణాల గురించి తెలుసుకుని వాటిని సరి చేసుకున్నట్లయితే మనకి ఆ పరమాత్మకి భేదం లేదన్నది మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే ఈ త్రిగుణాలకు అతీతంగా ఉంటాడో అప్పుడే నిర్గుణ నిరాకార సచ్చిదానంద స్వరూపమందు అభేద భావంతో, అంటే ఆయనకి నాకు భేదమే లేదన్న దృష్టి మనకు కలిగిద్ది అనమాట. ఆ స్థితిలో నిలిచి ఉండగలుగుతాం అనమాట. గుణాలతో జీవించటం వలన మనం ఏమవుతుంది అంటే, ఒకసారి మంచి జన్మ, ఒకసారి నీచ జన్మ కలుగుతూ ఉంటదన్నమాట. అంటే మనం ఎక్కువ ఏ గుణంతో వ్యవహరిస్తామో తత్సంబంధమైన జన్మ తీసుకోవడం జరిగిద్దనమాట. ఈ జన్మలకు ప్రధాన కారణమైన త్రిగుణాల గురించి మనం మొదటిగా సత్వగుణము ఏంటి అంటే అది సృష్టిస్తుంది. దాన్నే బ్రహ్మగా కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట. రజోగుణం అంటే పోషకకర్త విష్ణుమూర్తిగా కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. తమో గుణం నశింపజేస్తుంది మహేశ్వరుడిగా చెప్తాం అన్నమాట. అయితే ఇవి మనం వెష్టిగా వచ్చేటప్పటికి, అంటే మన జీవభావం దగ్గరికి వచ్చేటప్పటికి ఇవే మనకి ఎట్లా, ఎలా, వాటి లక్షణాలు ఏంటి, అవి మనం ఎలా ఉపయోగిస్తున్నాం అన్నది మనకి స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గుణ విశేషాలు ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మనం బాహ్య ప్రపంచం, మన ఆంతరిక ప్రపంచం అంతరంగంగా తిరగకపోయినప్పటికీ బాహ్య ప్రపంచంగా అయినా ఎప్పుడైతే సత్వగుణంతో వ్యవహరిస్తామో ప్రశాంత చిత్తులమై ఉంటాం అన్నమాట. ప్రశాంతతని కలుగజేస్తుంది అనమాట. అదే రజోగుణం అనుకోండి, క్రియాశీలత, ఏ పనైనా గట్టిగా చేయగలుగుతాం అన్నమాట, చురుకుదనంగా ఉంటాం అన్నమాట. మూడవది తమో గుణం ఏంటి? జడత్వం అన్నమాట. ఇదేంటంటే సహజంగా చెప్పాలి అంటే, గట్టిగా చెప్పాలంటే తనకే కాకుండా ఎదుటి వాళ్ళకి కూడా ప్రమాదాన్ని గురి చేసే ప్రమాదంలో పడుతూ ఉంటాం అన్నమాట. అయితే వీటి గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే, సత్వగుణం వలన మనకి జ్ఞానం కలిగింది. ఎందుకంటే మనం నిదానించి ఉంటాం.
నెమ్మదిగా ఉంటాం, పెద్దల మాట వింటాం. దానివలన మనకి తొందరగా జ్ఞానం అబ్బిద్ది అనమాట. జ్ఞానం అంటే మనం అనుకునే బాహ్య ప్రపంచానికి ఎంత గొప్ప వ్యక్తులు, ఎంత సైంటిస్టులు అయినా అది పరిమిత జ్ఞానం కింద లెక్క అనమాట. అయితే ఏదైనా సరే ముందు ఇక్కడ మొదలు పెడితేనే మనం సనాతన ధర్మాన్ని మనం అన్ని వ్యవహరించే తీరు జాగ్రత్తగా సత్వగుణంతో మెలిగితేనే నెమ్మదిగా సద్గురు దర్శనం అనేది మనకి కలిగిద్ది అనమాట. కాబట్టి సత్వగుణం వలన మనకి జ్ఞానం కలుగుతుంది. రజోగుణం వలన లోభము అంటే నేను నాది అనే స్వార్థ భావం ఎక్కువగా ఉంటదన్నమాట. తమో గుణం వలన మోహం కలుగుతుంది. ఇంకేది ఏమైనా సరే దీన్ని నేను అనుభవించి తీరాలి, దీన్ని నేను పొందాలి అని ఆలోచన కలిగిద్ది అనమాట. కనుక త్రిగుణాలను మనము విచారించాలి. ఏ గుణంలో ఉంటే మనకి బెనిఫిట్ అన్నది మనం ఆలోచించుకోవాలన్నమాట. అది మన విజ్ఞత మీదే చెప్పడం చెప్తారు గురువు గారు. ఈ గుణం వల్ల ఇలా ఉంటదమ్మా, ఈ గుణం. అంతెందుకండి, మనం వ్యవహరించేటప్పుడు మనం కళ్ళు పెళ్ళని మాట్లాడితే రజోగుణం అనుకోండి, అటు నుంచి కూడా అదే వస్తుంది కదా. అందుకని మనం గుణాలను విచారించి తమో రజో గుణాలని మనము అంటే పూర్తిగా ఏ గుణాన్ని మనం వదలమండి. ఏ సందర్భానికి ఎంత పర్సెంట్ వాడుకోవాలో తెలియటమే మన గుణాల్ని సద్వినియోగం చేసుకున్నట్లు అనమాట. సత్వగుణంలో మనము శ్రవణ మనన నిధ్యాసలే. ఇప్పుడు మనం వింటున్నాం అనుకోండి, ఏదో పని దేశ పెట్టుకున్నాము, ఏదో వ్యవహారం గుర్తొస్తూ ఉంది. అది మనం విన్నది శ్రవణము మనకి మననానికి పనికి రాదనమాట. ఆ టయానికి బాగుంది అనిపిస్తుంది అనమాట. అంటే మనసుతో మనం విన్నాం అనమాట. లేదు మనం ప్రశాంత చిత్తంతో 11ంటి క్లాసు మనం లేదా గురుగారి క్లాస్ ఉంది, మనం అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి, విన్న ప్రతి వాక్యం మనలోకి ఇంజెక్ట్ అయ్యిద్ది. అప్పుడు మనం వ్యవహరించేటప్పుడు మనకి అది స్ఫురిస్తుంది. అట్లా మనం వ్యవహారాన్ని నడిపి సత్వగుణాన్ని పెంపొందించుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా సత్వగుణంతో శ్రవణ మనన విచారణ సాధనలు చేసాం. సాధన చేసేటప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఆలోచించుకొని ఒక వ్యవహారం వచ్చింది, ముందు ప్లానింగ్ ఉండాలి. ఇది ఇలా చేస్తే బాగుంటది, వీరితో ఇలా మాట్లాడితే బాగుంటది అన్నది మనం ఒక ప్రణాళిక వేసుకున్నాం అనుకోండి, అది సజావుగా నడుస్తుంది. ఒకవేళ జరగలేదు, మనం అనుకున్న ఫలితం రాలేదనుకోండి, మనం అప్పుడు మళ్ళీ విచారణ చేసుకుంటాం అనమాట. నేను బాగానే ఆలోచించి బాగానే చేశాను, సో దైవ నిర్ణయం ఇలా ఉంది అని యాక్సెప్ట్ చేయగలుగుతాం అనమాట. అది సత్వగుణంలో ఉన్న మనకి బెనిఫిట్ అన్నమాట. అయితే శ్రవణ మనన విచారణ సాధనలు మనం చేసినట్లయితే సత్వగుణంతో మనకి ఆత్మ అనే లక్ష్యాన్ని పొందే అవకాశం మనకి కలిగిద్ది అనమాట. మానవులలో 3 గుణాలు ఉంటాయి. అందులో ఒక గుణం ప్రధానంగా పనిచేసినప్పుడు మిగిలిన 2 అణిగి ఉంటాయి అన్నమాట. ప్రతి జీవిలో కూడా 3 గుణాలు ఉంటాయి. అయితే మనం ఏ గుణము యొక్క ప్రధానం ఎక్కువగా వాడుతుంటామో ఆ గుణ ప్రధానంగా అతన్ని పిలుస్తారు. అతని సత్వగుణము, అతనికి రజోగుణం, అతని తమో గుణం ఇలా చెప్తాం అనమాట. అలా అన్నాము, సత్వగుణం అన్నామని మిగతా 2 లేవని కాదనమాట. క్రియ క్రియ చెయ్యాలి అంటే రజోగుణ సహాయం కావాల్సిందే. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఏది ప్రధానంగా ఉపయోగిస్తామో మిగతా 2 గుణాలు తగ్గుంటాయి అన్నమాట, అణిగుంటాయి అన్నమాట. అదే రజోగుణం మనం విజృంభించింది అనుకోండి, అరుపులు కేకలు బీపీ పెంచేసుకోవడం జరుగుతుంది అనుకోండి, సత్వము తమో గుణం అణిగి ఉంటాయి అన్నమాట. ఇట్లా ప్రతి ఒక్కరిలో కూడా 3 గుణాలు ఉంటాయి. ఎవ్వరికి నాకు ఈ గుణం లేదండి అంటానికి లేదనమాట. ఆ గుణాన్ని ఏది ప్రధానంగా చేసుకున్నాం, ఏ సందర్భం, ఎప్పుడో చిన్న పిల్లవాడిని కోపడాల్సి వచ్చింది, మనం ఏమన్నా వాడి మీద ఖచ్చితంగా అరుస్తామండి, లేదు కదా వాడు బాగుపడాలని. అలా అన్నప్పుడు ఏం చేస్తాం, ఇంటెన్షనల్ గా కాకుండా అవి మనం ఉత్తుత్తిగా భయపెట్టే విధంగా భయపెడతాం అనమాట. అప్పుడు తెచ్చుకుంటాం అనమాట కోపాన్ని. అంతే తప్ప లోపల నుంచి మనం కోపం తెచ్చుకున్నాం అంటే వాడు భయపడిపోతాడు. అట్లా మనకి గురుగారు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉండేవాళ్ళు అనమాట. మనము ఏదో బాగా కసి మీద ఉండి వాళ్ళని కొట్టామనుకోండి, ఇంట్లోంచి పారిపోతారు. కాదు, వాడు బాగు కోరి వాడిని కొట్టామనుకోండి, మనం కొంచెం సాత్వికంగా మనం నెమ్మదించినప్పుడు మన చుట్టూ తిరుగుతాడు అనమాట కాసేపటికి. అదే గుర్తు చెప్తుంటారనమాట. అందుకని జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ విషయంలో అయినా సరే మనము వ్యవహరించేటప్పుడు సాత్వికంగానే ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఒక గుణం ఉపయోగించేటప్పుడు మిగతా 2 గుణాలు అణిగి ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఏ గుణం ప్రధానంగా ఉండనో అతని ఆ గుణ స్వభావిగా పిలుస్తారు. అతనిప్పుడు అరుస్తుంటాడు అంటే రజోగుణం అని చెప్పుకుంటాం అనమాట. బద్ధకస్తుడు, నిద్ర ఎక్కువ అన్నాం అనుకోండి, తమో గుణం అంటాం అనమాట. ఇట్లా మనము బుద్ధిమంతుడు, మంచివాడు, ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉంటాడు, దైవ చింతన ఎక్కువ అని అనుకో సత్వగుణ ప్రధానిగా చెప్పుకుంటాం అనమాట. మిగతా 2 కూడా వారిలో ఉంటాయి, కానీ అది ఎక్కువ ప్రధానంగా వాళ్ళు వ్యవహరిస్తుంటారు అనమాట. కానీ
తన కర్మానుభవానికి తగినట్లుగా అన్ని గుణములు ఒక్కొక్కటి ఒక్కోసారి ప్రధానంగా పనిచేస్తాయి అన్నమాట. మనం ఏం చెప్తాం, కొంత ప్రారంభం మన సంచితం నుంచి కొంత ప్రారంభంగా తెచ్చుకుంటాం. అందులో అనేక జన్మలే కలిసి ఉంటాయి కాబట్టి మనకి తెలియకుండానే మంచి చెడు రెండు వ్యవహరిస్తాం అన్నమాట. అది ఆయా సందర్భాల్లో మనకి తెలియకుండానే ఆవేశపడుతుంటాం, మనకు తెలియకుండానే ప్రమాదాలకు గురి అవుతుంటాం. అంటే అది ప్రారంధవశాత్తు అన్నమాట. అందుకని మనం జ్ఞాన మార్గంలో ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మనం సాధకులం కాబట్టి వెంటనే గుర్తించేస్తాం, ఇది తప్పు కదా, ఇది మంచి, ఇది చెడు, ఈ విషయంలో నేను ఇలా ఉండకూడదు అని విచారణతో మనం ఏం చేస్తాము అంటే వెంటనే తమాయించుకొని ఆ వ్యవహారాన్ని సజావుగా కంప్లీట్ చేస్తాం. అది మనకి ఈ జ్ఞాన మార్గంలో ఉండటం వలన, సాధకులు అవటం వలన మనకి కలిగే ప్రయోజనం అన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ప్రధానంగా పనిచేస్తుంది. దేనివలన అంటే ప్రారబ్ధ కర్మ వశాత్తు. ఈ గుణము యొక్క వ్యక్తీకరణమే కామక్రోధాదులుగా, ఆశామోహాలుగా కనబడుతున్నాయి. అయితే ఏ గుణం వ్యవహరిస్తే మనకి ప్రశాంత చిత్తంగా ఉంటాం, ఏ గుణం వ్యవహరిస్తే కామం, క్రోధం అనేవి మనలో కనిపిస్తాయి అనేది మనకి గుణాన్ని చెప్పి మనం గుర్తిస్తాం. కానీ ఈ గుణాల వల్లనే ఈ రూపాలలో మనకి వ్యక్తం ఉంటాం. మనం అతి ప్రేమ చేయించాం అనుకోండి, అది కూడా గుణ ప్రేరణే. అతి కోపం చూపించాము, అది కూడా గుణ ప్రేరణ అనమాట. ప్రతి వ్యవహారం మనకు కలిగే కోరికలు కానీ, కోపతాపాలు కానీ, సుఖదుఖాలు కానీ అన్నీ మన గుణ ప్రేరణని మనం గుర్తించాలన్నమాట. మొదటిగా తమో గుణ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే ఇది 100% సాధకుడికి ఉండకూడదన్నమాట. తమో గుణ ప్రధానులు సోమరిపోతులు. ఏ పని చెప్పండి, తర్వాత చేద్దాం, రేపు చేద్దాం, రేపు చెప్దాం అంటారనమాట. ఆటోమేటిక్ గా ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా రేపు చేద్దాం అనేటప్పటికి ఒక్కసారి వాయిదా వేసామంటే దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది, ఆటోమేటిక్ గా అది డెడ్ అయిపోద్ది అనమాట ఆ కోరిక. కాబట్టి వీళ్ళు సోమరిపోతులుగా ఉంటారు, ఏ పని చేయబుద్ధి అవ్వదు. మళ్ళీ ఆ లక్షణం కనిపించింది అనుకోండి, వెంటనే అలర్ట్ అయిపోవాలన్నమాట. అమ్మో ఇది తమో గుణ లక్షణం, నేను వెంటనే ఏదో పని చేయాలి, ఓపిక లేకపోయినా సరే అన్నమాట. మనం అందుకని పని చేసేయాల్సింది, ఏదో ఒకటి కల్పించుకొని యాక్టివ్ గా ఉండే ప్రయత్నం చేయాలన్నమాట. బద్ధకస్తులు అంటేనే అది పని వాయిదా వేయటం. అది బాధ్యతల్ని స్వీకరించి బాధ్యతలకు భయపడి పారిపోతుంటారు. మనం ప్రపంచంలో ఎంతో మందిని చూస్తుంటాం అన్నమాట. పేరెంట్స్ లో కూడా చాలా మంది బాధ్యత నెత్తి మీద పడంగానే తప్పుకుంటూ ఉంటారన్నమాట. ఈ వీళ్ళు బాధ్యతలను స్వీకరించరు, పనులు వాయిదా వేయుచుందురు, మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఈ పని చెయ్యొద్దురా బాబు అంటే అదే పని చేస్తారన్నమాట. మూర్ఖత్వం అన్నమాట. మనం కోపడతా కూడా ఉంటాం, ఏంటి మూర్ఖంగా చేసావు అంటుంటాం అన్నమాట. పెద్దల మాట వినరు, ఎందుకు చెప్తున్నాం అన్నది అర్థం చేసుకోవాలన్నమాట. అన్ని మాకే తెలుసు అనుకుంటారన్నమాట. అది ఎప్పుడైనా సరే సత్వగుణంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఆల్రెడీ ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తాము. మళ్ళీ పెద్దలు అనుభవజ్ఞులు కాబట్టి నిజానికి మనకన్నా మన పిల్లలు తెలియగలవాళ్ళే, మనం 100% యాక్సెప్ట్ చేయాలి. కానీ మన అనుభవం అంటూ మనకి నేర్పించిందిగా, దాని వలన సలహా ఇస్తాం. వాళ్ళు పడిపోకూడదు అని మనం ముందు చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళేం చేస్తారంటే, అమ్మకేం తెలీదు, నాన్నకేం తెలీదని వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. భంగపడ్డాక ఏం అది రజోగుణదనమాట. ఇట్లా మనం జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నారు అన్నది వినటం ముందు. చేస్తావా, చెయ్యవా తర్వాత సంగతి. ముందు విన్నప్పుడు మన పరిస్థితికి, మన ఆలోచనలకి బేజీరు వేసుకొని అప్పుడు ఆ పని చెయ్యొచ్చనమాట. పెద్దల మాట వినరనమాట. తమ మేలు కోసం చెప్పే సలహా కూడా వినరనమాట. అతిగా నిద్రిస్తారు. ఎప్పుడు చూడని తింటం, పడుకోవటం, తినటం. మహా అయితే తిరుగుతారనమాట. అతిగా తినటం. తిండి కూడా ఎంత తింటున్నారో ఏంటో వాళ్ళకసలు లెక్కే ఉండదనమాట. క్రమశిక్షణ లేదు. ఒక టైమ్ టు టైమ్ లెగిద్దామా, ఈ పని తర్వాత ఈ పని చేద్దామా, ఏముండదు. చూడండి చాలా మంది ఇళ్లలో స్నానాలకు కూడా బద్దకిస్తుంటారనమాట. లేవంగానే స్నానం చేయమంటారు. పోనీ కనీసం పని అయ్యాకన్నా చెయ్యాలి గదా. ఇలాంటియన్నీ కూడా ఒక క్రమశిక్షణగా చేద్దామన్న ఆలోచన రాదనమాట. అంటే వాళ్ళు పూర్తిగా తమోగుణ లక్షణం కాకపోవచ్చు, కానీ ఆ పని అనవసరం గదా. క్రమశిక్షణలో ఏది ఏది ముందు, ఏది తర్వాత అన్నది తెలియాలి గదా. ఆ టైంలో, ఆ వ్యవహారంలో వాళ్ళకి తమోగుణం ఆవరించిందని అర్థం చేసుకోవాలి. దాన్ని గుర్తిస్తే, సాధకులమైతే గుర్తిస్తాము, వెంటనే దాని నుంచి బయటపడతాం అన్నమాట. తనకు తానే ప్రమాదంలో పడుట అనునవి జరుగుతుంటాయి. అది ప్రమాదం అని తెలిసినా కూడా అందులోకే వెళ్తూ ఉంటారనమాట. చూడండి, కొన్ని ప్రమాదకరమైన ఆటలు ఆడతారు, కొన్ని డ్రైవ్స్ చేస్తారు. ఇవన్నీ ప్రమాదం అని తెలుసు. సందర్భవశాత్తు లేదా మన ప్రారబ్ధవశాత్తు ఏదైనా ప్రమాదాలు ఉండొచ్చు, కానీ ఇవి కోరి తెచ్చుకునేవన్నమాట. ఇట్లా వాళ్ళకి వాళ్ళే ప్రమాదాలకి గురవుతుంటారనమాట. మర్చిపోవట సహజం. ఏదైనా పని చెప్పామనుకోండి, మళ్ళీ 2 రోజుల తర్వాత చెప్తే
మర్చిపోయాను అంటారనమాట. మరుపు అనేది వాళ్ళకి సహజ లక్షణం. ఎందుకంటే అతి నిద్ర, అతి తిండి అనేది బుర్ర పనిచేయనివ్వదనమాట. మితాహారము హితంగా తీసుకోవడం వలన మనకి బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటదనమాట. మితిమీరిన ఆశామోహములు ఇంకసలు శక్తికి మించి ఆశ అనమాట. ఇంకా ఏదైనా కోరుకుంటే అది నా వల్ల అయ్యిద్దా? నా వంతులో ఉందా? లేదా? ఈ ఆలోచనలు ఏమి రావనమాట. వాటి కోసమే వెంపర్లాడుతూ ఉంటారనమాట. మితిమీరిన ఆశామోహాలు తమో గుణాలకి ఉంటదనమాట. లోభత్వంతో ప్రవర్తించుట ఇది నాకే కావాలి. ఇది ఇంకెవ్వరికీ ఉండకూడదు. వాడికి ఉపయోగపడందైనా సరే వాడి దగ్గరే ఉంటదనమాట. ఇంకా అవతలోళ్ళకి ఎంత ఉపయోగమైనా ఇద్దామన్న ఆలోచన రానే రాదనమాట. జంతువుల వలె జీవించటం. జంతువులంటే పశుప్రాయము అంటాము. ఎందుకు అంటే మనకి ఆహారం మైదున, నిద్ర అనేవి అందరికీ సమమే జీవులందరికీ. మనకి భగవంతుడిచ్చిన బుద్ధి అనే ఒక వరం వలన మనం వ్యవహరించగలుగుతున్నాం ప్రపంచంలో. అది అది లేకుండా దాన్ని ఉపయోగించుకోకుండా జీవిస్తే పశుప్రాయమే అనమాట. అంటే జంతువులతో సమంగా జీవించినట్లే అన్నమాట. తామసిక ఆహారమైన మాంసం మొదలగు భుజించుచుందురు. మాంసము అనేది ఒక జీవిని తీసుకోవటం అనేది మనము జీవులమై ఉన్నాము కాబట్టి మనం డెవలప్డ్. మరి చిన్న అయినా జీవాలేగా, ఏదైనా సరే అరిచి గీపెట్టేది. అంటే ఏదో మనకి ఆర్గ్యుమెంట్ పెడతారు. ఆహార ఆకుకూరల్లో కూడా జీవం ఉంది అది ఇది అని. అంటే అరిచి గీపెడుతూ మన కళ్ళ ముందు సంహరించడం అనేది అది మరి తమో గుణం అనే మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇట్లా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు, లేచిన తర్వాత 6 నెలలు తింటమే అతని పని అనమాట. ఇతను శిష్యుడిగా ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, సాధకుడు అవనే అవడనమాట. కనీసం రజోగుణంలో ఉన్న కొద్దిగన్నా మారే ప్రయత్నం చేస్తాడు కానీ తమో గుణం వేస్ట్ అనమాట ఎంత చెప్పినా కూడా. ఈ లక్షణాలు మన సాధకుల్లో అస్సలు కనిపించకూడదు. ఏ ఒక్క లక్షణము కూడా మనకి పనికిరాదన్నమాట. అలాగే రజోగుణ ధర్మాలు ఏంటో చూద్దాం. రజోగుణం ప్రధానంగా ఉన్నవారు తొందరపాటు, విసుగు, ఆందోళన కలిగి ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ శక్తికి మించిన పనిని వాళ్ళ భారం మీద వేసుకుంటారు. మనం బెస్ట్ గృహిణులమే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అన్ని పనులు మనమే చేయాలి. కొంచెం డిస్ట్రిబ్యూట్ చేద్దాం, పిల్లలకి అలవాటు చేద్దాం, ఇది చెయ్యమ్మా, అది చెయ్యమ్మా అని. చదువుకుంటుందిగా, పెళ్ళయ్యాక తప్పదుగా, ఇలాంటివన్నీ మనం నోట్లోంచి మన అమ్మల దగ్గర నుంచి మనం వింటానే ఉన్నాం అన్నమాట. వీళ్ళకి ఏమొస్తుంది, చేయలేక విసుగొచ్చేస్తుంది అనమాట. విసుగుతో పరుగులు తీస్తా ఉంటారన్నమాట. గబగబా చేసేయాలని తొందరపాటు పనులు చేస్తుంటారన్నమాట. ఆందోళన అవుతుందో లేదో, పనికి టయానికి బాక్స్ ఇస్తానో లేదో, ఇలాంటి ఆందోళన, లేకపోతే పిల్లడు బయటికెళ్ళొస్తే ఇంకా రాలేదేంటి అని, ఇలాంటివన్నీ కూడా రజోగుణ ధర్మం అన్నమాట. ఇట్లా పొరపాటు చేసి పశ్చాత్తాప పడుతుందరు కానీ మరల మరల పొరపాట్లు చేయుచునే ఉందరు. గుణపాఠం మటుకి రాదు. తెలిసి తెలిసి మళ్ళీ అదే మిస్టేక్ చేస్తుంటారనమాట. అంటే ఏంటి అంటే కష్టపడటమే తప్ప ఇంక దీన్ని కూల్‌గా ఆలోచిద్దాము, ఇది నా వల్ల కాదు గదా! దీన్ని మళ్ళీ చేయకూడదు. ఇలాంటి ఆలోచనలు రాకపోవటం వలన పూర్తి రజోగుణం అనుకోండి మనం అస్సలు చేయలేమనమాట. వినిపిస్తుందమ్మా? నెట్ వినిపిస్తుందమ్మా. కరెంట్ ఓకే. అదే మొబైల్ డేటా ఆన్ అయిందా లేదా అని. వినిపిస్తుందమ్మా. అలాగే చేయిచునే ఉందరు. గుణపాఠం మటుకి రాదనమాట. ఎప్పటికీ రాదనమాట. సలహాలు వింటారు గాని పాటించరు. ఒకవేళ విన్న, పాటించిన వీళ్ళ తెలివి యాడ్ చేసి వ్యవహరిస్తారనమాట. దానివల్ల ఏమవుతది, అది పొరపాటున జరగలేదనుకోండి. నువ్వు చెప్పావు అందుకే చేశాను, నువ్వు చెప్పావు అందుకే చేశానని మళ్ళీ ఎదుటి వాళ్ళ మీదే నిందలు వేస్తుంటారనమాట. కాబట్టి తొందరపాటుతో వీళ్ళు కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఇతరులకు హాని చేయొచ్చు, శత్రువులను పెంచుకుంటారు. తెలుసో తెలియకో జరిగిపోతుంటాయి అన్నమాట మిస్టేక్స్. శత్రువులు పెరిగిపోతూ ఉంటారన్నమాట. మనకి సినిమాల్లో చూయించినట్లు కక్షలు, కార్పణ్యాలన్నీ కూడా వీటి వల్లనే ఏర్పడుతుంటాయి. అంటే చిన్న దాంతో పోయేదాన్ని మళ్ళీ మళ్ళీ రెమెడీ చూసుకోకుండా మళ్ళీ మళ్ళీ చేసిన తప్పిదం వలన శత్రువులు పెరిగిపోతూ ఉంటారన్నమాట. విన్నదానిని విపరీత భావన చేయొచ్చు, అతి తెలివి ప్రదర్శిస్తారు. ఇంక చెప్పాను కదా, వాళ్ళు చెప్పిన దాని తోడు మన తెలివి కూడా యాడ్ చేస్తాడనమాట. దాంతో విపరీత దూరంలోకి వెళ్ళిపోతూ ఉంటదన్నమాట. తాను
ఆరంభించిన పనిని ప్రణాళిక ఉండదు. మధ్యలోనే విడిచిపెట్టేస్తారు. ఇంకేం చేస్తారు? మొదటే ఇది నా వల్ల ఇద్దా కాదా? ప్రయత్నించొద్దామా అని ఆలోచించి చేసినట్లయితే చివరి వరకు లాక్కలుగుతాం అనమాట. ఆలోచన లేకుండా తన శక్తికి మించిన పని అనుకోండి, ఇంకా ఒక స్టేజ్ దగ్గర ఇంకా ముందుకు నడవలేడు. ఆటోమేటిక్‌గా పని అక్కడికి ఆగిపోతూ ఉంటదనమాట. అలా రజోగుణంలో కొన్ని లోటుపాట్లున్నాయన్నమాట. అది ఎంత తక్కువుంటే రజోగుణ పాళ్ళు ఎంత తక్కువుంటే క్రియాశీలత ఉండాలి, చురుకుదనం ఉండాలి. పూర్తి రజోగుణం వల్లనే ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. ఏ నిద్రాహారాల్లో క్రమశిక్షణ ఉండదు. ఒక టైంకి తింటూ, ఒక టైంకి పడుకోవడం అనమాట. ఇప్పుడు మన సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేసే వాళ్ళందరినీ వీళ్ళలోకే ఏసుకోవచ్చనమాట. తప్పనిసరి పరిస్థితి. పోనీ ఛాన్స్ దొరికినప్పుడన్నా రెస్ట్ తీసుకుంటారా? తీసుకోరనమాట. ఇలా వీళ్ళు వీళ్ళు గూడా ఏం చేస్తారంటే, తామసికమైన ఆహారం తీసుకుంటారు. అదే శాకాహారంలో తీసుకున్న పులుపులెక్కువగా, కారాలెక్కువగా తీసుకుంటూ ఉంటారనమాట. ఊహాజనితములు లక్షించి సాధించలేనివి భంగపడుతుంటారు. ఎక్కడో ఏదో చేద్దామని తాపత్రయం అన్నమాట. ఏదో ఊహించుకుంటారు, భంగపడుతుంటారనమాట. ఈ రజోగుణ లక్షణం అన్నమాట. క్రోధము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, అహంకారముగా వ్యవహరిస్తుంటారు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఎప్పుడు కూడా కోపం ఎక్కువ కనిపిస్తది. ఒక్కసారి ఒక్క కోపం అన్న లక్షణం ఉందే మిగతా అన్ని యాడ్ అయిపోతుంటాయి అన్నమాట. వీటిలతోనే వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. రావణాసురుడు రజోగుణానికి ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. అన్నీ ఉన్నాయి. అతనికి అన్నీ ఉన్నాయి. కానీ అతని అహంకారం, దర్పం వల్ల ఏమైంది? పతనం అవ్వాల్సి వచ్చింది. అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి కూడా భంగపడే లక్షణం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా సత్వమే మనకి మంచిదన్నమాట. పూర్తి రజోగుణంతో ఉన్న వ్యక్తి కూడా మనకి పనికిరాడనమాట. శిక్షుడిగా పనికిరాడనమాట. ఇక సత్వగుణం యొక్క లక్షణాలు ఏంటి అంటే, సత్వగుణం ప్రధానంగా ఉన్న వారికి ప్రధానంగా ఓర్పు ఉంటది, త్యాగం ఉంటది, దైవభక్తి ఉంటది. వీళ్ళని చూడంగానే మనం గుర్తుపడతాం అనమాట. చూడంగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తది. అదే గుర్తనమాట. సత్వగుణం ఉన్నోళ్ళకి ఎంతో ఓర్పు ఉంటది, త్యాగ గుణం ఉంటది. ఏదైనా సరే అవతలోళ్ళకి అవసరమా అనుకుంటే వెంటనే ఇచ్చేయగలుగుతారనమాట. అలాగే దైవాన్ని బాగా నమ్ముతారనమాట. ఎవ్వరిని నొప్పించరనమాట. ఎవ్వరిని వాంటెడ్‌గా నొప్పించాలని ప్రయత్నించరనమాట. సాధ్యమైనంత వరకు కన్విన్సింగ్ గానే ఉంటారనమాట. దయ, సానుభూతి, దాన గుణం ఉంటాయన్నమాట. ఎవ్వరి పట్లైనా దయ, అయ్యో అనుకుంటారనమాట. అట్లా సానుభూతి ఉంటది. అంటే పెద్ద, చిన్న అనేది చూసుకుంటారనమాట. దాన గుణం అనేది ఉంటది. ఎవరికైనా సరే మనకెంత కావాలో అంత ఉంచుకొని మిగతాది దాన ధర్మాలకి ఉపయోగిస్తుంటారనమాట. ఆపదలయందు కృంగక, సంపదలయందు పొంగక ధీరుల వలె ఉంటారు. వీళ్ళకేంటి ఒక అండర్‌స్టాండింగ్ ఉంటది. వాళ్ళు చేసేయన్నీ సక్రమంగా చేస్తారు. నిర్ణయం, లాభం అంటే మనం చేసిన దాని యొక్క ఫలితము సరైంది రాలేదనుకోండి దుఃఖపడరు మనలాగా. అదే రజోగుణం అంటే దుఃఖపడతారు. అయ్యో! కోరుకుంది రాలేదని. వీళ్ళేంటి దైవానికి సమర్పించుకుంటారన్నమాట. తన ప్రయత్నం తను చేశాను. వచ్చిందా? ఓకే. రాలేదా? అంతా దైవ నిర్ణయంగా తీసుకుంటారనమాట. సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా భగవంతుడి మీదే భారం వేసి నడిపిస్తూ ఉంటారనమాట. కాబట్టి వీళ్ళకి రెండిటిని సమంగా తీసుకునే ధీరత్వం అనేది వస్తుందన్నమాట. పెద్దల మాట విని, సలహాలు స్వీకరించి, విమర్శించుకుని యుక్తముగా వ్యవహరిస్తారు. గుడ్డిగా పెద్దలు చెప్పారు కదా అని ఫాలో అయిపోరనమాట. ఏం చేస్తారు వాళ్ళు? తీసుకుంటారు. సలహాల్ని తీసుకుంటారు. వాటిని మళ్ళీ విచారిస్తారు. నేను చేసే పనికి నేను ఈ పని చేయగలనా లేదా? ఇవన్నీ కూడా విచారణ చేసుకుని యుక్తముగా అంటే తగిన రీతిగా తనకి ఎట్లా సూటబుల్ గా ఉంటుందో తను ఎంతవరకు చేయగలడో అంతవరకు ప్రయత్నించి చేస్తాడనమాట. క్రమశిక్షణతో చేస్తారు. వీళ్ళ జీవితం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఒక క్రమ పద్ధతిగా ఒక ఆర్డర్ లో పనులు చేసేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు ఒకలాగే ఉంటదన్నమాట. ఒకరోజు బాగా పడుకోవటం, ఒకరోజు అతిగా తినటం, ఓ రోజు నిద్ర లేకుండా ఉండటం ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. అన్ని మితంగా సమస్థితిలో ఉంటాయి అన్నమాట. అలా మనకి జాగ్రత్తగా జీవించడం అనేది మనకి సత్వగుణంలోనే సాధ్యమవుతదనమాట. అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా చేయుదురు. ఏ పని చేసినా కూడా ఒక ప్రణాళికగా జీవిస్తారనమాట. అంటే ఒక ప్లానింగ్ ఉంటది. దానికి ఎంత ఖర్చు కావాలి, లేతే ఎంతమంది వ్యక్తుల సహాయం కావాలి, ఇలాంటియన్నీ అన్నమాట. వ్యవహారం నడిపినా, ఒక మాట మాట్లాడినా, ఏదైనా కూడా వాళ్ళని ఇంకా మనం సత్వగుణం స్పష్టంగా గుర్తించేలా ఉంటారనమాట. ఆరంభించని పనిని పట్టుదలతో పూర్తి చేస్తారు. కష్టమైనప్పటికీ కూడా ఇది
సాత్వికుడు సత్సాంగత్యం చేస్తారు, మంచి వ్యక్తులతోనే స్నేహం చేస్తారు. అలాగే జ్ఞాన మార్గంలో ప్రయాణించే వాళ్ళందరూ ఎక్కువ శాతము సత్సంగ సభ్యులతోనే ఎక్కువ మాట్లాడతారు. మిగతా అంతా కూడా వ్యవహారం తగినంత వరకే అంతవరకే మాట్లాడటం, ఎక్కువ పొడిగించడానికి ఇష్టపడం అనమాట. అది మనకి తెలిసిన విషయమే కదా. ఎప్పుడు కూడా దైవం గురించి మాట్లాడుకోవటం, జ్ఞాన మార్గము ఎట్లా, ఆత్మ గురించి ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి, ఇలాంటి విషయాల గురించి ఆలోచన ఉంటుంది తప్ప వేరొక ఆలోచన చేయరన్నమాట. తీపి శాకాహారం వంటివి తింటారనమాట. కారాలు పులుపులు అనేవి వీళ్ళు ముట్టుకోరనమాట. సాత్విక ఆహారం హితంగా మితంగా బాగుంది కదా అని ఎక్కువ ఎక్కువ తినేరు. మితంగా ఎంత కావాలో, ఎందుకు మనం చెప్పుకున్న ఆహారంలో కొంత భాగం మనసుగా తయారైంది కాబట్టి అది మనం తినే ఆహార ప్రభావం వలన ఈ గుణ ప్రేరణ చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా హితమైనది మితంగా తింటాం. మితంగా తినటం వలన మనకి ప్రాణం కూడా స్వేచ్ఛగా తిరిగిద్ది అనమాట. సాధన కూడా చక్కగా చేయగలుగుతాం అనమాట. ఎక్కువ తిన్నాం అనుకోండి ఆయాసం, పడుకుంటున్నాం, ఇంక సాధనకి టైం ఉండదు అనమాట. ఇట్లా ప్రతి విషయంలో కూడా విచారణ ఉంటది అనమాట. సత్వగుణం అంటే మిత భాషణం, తక్కువ మాట్లాడటం అనమాట. ఎక్కువ మాట్లాడటము అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి పనికి రాని విషయాలు ఎక్కువ మాట్లాడుకోకూడదు అనమాట. అలాగే మనం ఒక విషయం మాట్లాడేటప్పుడు మనసు 10 రకాలైన ఆలోచనలు చేయకూడదు. మనస్సు మౌనంగా ఉండాలి. ఏ విషయం పట్ల మనం మాట్లాడుతున్నామో ఆ విషయానికి సంబంధించిందే ఉండాలన్నమాట. అట్లా మనం జాగ్రత్తగా మిత భాషణం చేస్తాం. అంటే ఎక్కువ భావాన్ని తక్కువ మాటల్లో ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాం అనమాట. స్వామివారు ఎప్పుడు చెప్తుంటారు, వజ్రాలు తూచినట్లు ఉండాలి నీ మాటలు అని. అట్లా అలవాటైద్దండి. ఇది ఎలా వస్తుందండి, మనం మన సంస్కార బలం వలన మనకి పుట్టుకతో రాకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం సాధకులం కదా, ప్రయత్నించైతే సాధించవచ్చు అన్నమాట. మితాహారం, మిత నిద్ర, సమదృష్టి, అందరి పట్ల సమదృష్టి ఉంటదన్నమాట. వీళ్ళు డబ్బున్నోళ్ళని వాళ్ళకి లొంగి లొంగి ఉండటం, లేదా పేదవాళ్ళని చులకన చూడటం, అలాంటివి ఏమీ ఉండవన్నమాట. అన్నిటి పట్ల సమస్థితిలో ఉంటారన్నమాట. అన్నం యొక్క సూక్ష్మాంశము మనస్సు కనుక సాత్విక ఆహారం భుజించినచో తమో రజో గుణములను నిగ్రహించడం సాధ్యపడుతుంది. ఏంటంటే మనం తినే ఆహారం ద్వారా కూడా మిగతా 2 గుణాలని మనము నిగ్రహించవచ్చు అన్నమాట. వాటిని అదుపులో పెట్టుకోవచ్చు అన్నమాట. సత్వగుణం ఉన్న వారికే జ్ఞానం అబ్బుతుంది. ముందే చెప్పుకున్నాం మనం, సత్వగుణం ప్రధానంగా ఉన్న వాళ్ళకే ఏం చెప్పినా వంట పడతదనమాట. జ్ఞానం అనేది వాళ్ళకి అబ్బుతుందనమాట. విభీషణుడు సత్వగుణానికి ఉదాహరణ. అతను రాక్షస వంశంలో పుట్టినప్పుడు కూడా ఇతను సాత్వికంగా ఉండటం వలన అతనికి మంచి పేరు వచ్చింది. ఇతను శిష్యుడిగా పనికి వస్తాడనమాట. కనుక అందుకని పెద్ద స్వామివారు ఎన్నిసార్లు చెప్పినా మనకి ఏం చెప్తున్నారు, సత్వగుణం గుణాల గురించే చెప్తారు. ఎందుకు అన్ని సార్లు చెప్తారంటే మనం ఇంకా దాటలేదు, ఇంకా ఆ గుణ ప్రేరణలోనే ఉన్నాం. మన ఆ గుణాలు మార్చుకున్నట్లయితే మిగతా సాధన అంతా కూడా సులువుగా సాగిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం 3 గుణాల యొక్క లక్షణాలని అన్నిటినీ మనం స్పష్టంగా తెలుసుకున్నాం. వాటిని ఇంకొంచెం మనం విచారించినట్లయితే ఎలా ఉండాలి ఏంటి అన్నది మనకి ఇంకొంచెం అర్థమయ్యే రీతిలో చెప్పుకుందాం. మొదట గుణము సత్వగుణము. ప్రధానంగా కలవారు ప్రసన్న చిత్తులై, తెలివితేటలు కలవారై, శాంతిని కోరుకునే వారుగా ఉంటారు. ఎప్పుడు గొడవలకి ఇష్టపడరు అనమాట. ఎప్పుడు శాంతంగా పనులన్నీ స్థిమితంగా చేసుకోవాలి, హైరాణ పడద్దు అనుకుంటారు. అలాగే వేరొకరితో మనకి అనవసరమైన గొడవలు అవసరం లేదనుకుంటారు. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఆలోచించండి, ఏదైనా ఒక పని తొందరగా ఫాస్ట్ గా డెసిషన్ తీసుకుంటే తప్పులు జరిగే అవకాశం ఉంటది. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు డెసిషన్ తీసుకుంటే మన తెలివితేటలు మనకు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే వాళ్ళు తెలివి గలవారిగా ఉంటారన్నమాట. రెండవ గుణం రజస్సు ప్రధానంగా ఉన్నోళ్ళు చురుకుతనం, చంచలత్వం, విశ్రాంతి లేని వారై కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఏదో పని పెట్టుకునే ఉంటారు అనమాట. ఎప్పుడు పరుగులు తీస్తూనే ఉంటారు అనమాట. అలాగే తమోగుణం ప్రధానంగా కలవారు సోమరులై బుద్ధి మందగించిన వారై ఉంటారు. ఎప్పుడైనా ఎక్కువ నిద్ర అనుకోండి, మైండ్ ఎలా ఉంటది, ఆ నిద్రమత్తుగానే మనం మాట్లాడినా నిద్రమత్తుగానే మాట్లాడతారు అనమాట. ఇంకా ఆలోచన అనేది రాదు, బండబారిపోతుంది అనమాట, మొద్దుబారిపోతుంది అనమాట. మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల కూడా మన గుణ స్వభావాలలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆహారం మనం ప్రత్యేకించి జాగ్రత్త వహించాలి అని ఇక్కడ మనం గుర్తించాలన్నమాట. త్రిగుణాల ప్రేరణ వలన చిత్తమందు బీజ రూపంలో ఉన్న గత జన్మ వాసనలు అంటే సంస్కారాలు బుద్ధిని చేరి అటు నుంచి మనస్సుకు, మనస్సు నుంచి జ్ఞానేంద్రియాలకు చేరి వాటి నుంచి కర్మేంద్రియాలకు వెళ్ళబడి కర్మలు చేయబడుచున్నవి. మనకు అసలు ఎట్లా మన సంస్కారాల్లో ఉన్న వాసనలు బయటకు వచ్చి ఎలా ప్రేరేపిస్తున్నాయి అన్నదానికి ఇక్కడ మనకి ఈ గుణ ప్రేరణ కలిగినప్పుడు మనకి ఏదో ఒక గుణం మనకి వ్యవహరించాల్సి ఉంటది. అంటే అసలు ప్రకృతి అంటేనే
గుణాల కలయిక. మనము త్రిగుణాత్మకంగానే ఉంటాం మనం కూడా. ఈ ప్రేరణ కలిగినప్పుడు మన లోపల ఏమైద్ది, ఆ ప్రారబ్ధ కర్మ ఉంటదిగా, చేయవలసిన కర్మ, అది బీజ రూపంలో మన లోపల ఉంటది. గత జన్మలో మనం చేసుకున్నాయి అనమాట. ఈ జన్మలో మనం కొన్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటాయి, పెండింగ్ ఉంటాయి కదా. అందుకే ఎక్కువ కోరుకోవటం కానీ అలాంటివి చేసినప్పుడు అవి ఈ జన్మకి తీరిపోతే మళ్ళీ జన్మ అయినా దాన్ని సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి ఏం చేస్తాయి అంటే బుద్ధికి చేరుతాయి, అట్నుంచి మనసుకి చేరుతాయి, మనసు నుంచి జ్ఞానేంద్రియాలకి, అంటే ఏది ఎలా చేయాలి, ఇది ఎలా వ్యవహరించాలి అని, అక్కడి నుంచి కర్మేంద్రియాలకు వచ్చి కర్మలుగా వ్యవహరిస్తూ ఉంటాం అనమాట. ఇంత మనం ఎప్పుడైతే ప్రశాంత చిత్తంతో ఇంత ప్రాసెస్ జరిగేలోపు మనకు అనుకూలంగా మనం చేసేయగలుగుతాం అనమాట. అంటే అప్పుడు ఆ గుణాలలో ఏ గుణంతో చేస్తే మనం ఈ పని కంప్లీట్ అవుతుంది అన్నది మనకి తెలుసుకుంటాం అన్నమాట. ఇట్లా త్రిగుణాల ప్రేరణ వలన చిత్తమందు బీజ రూపంలో ఉన్న గత జన్మ వాసనలు అంటే సంస్కారాలు బుద్ధిని చేరి అటు నుంచి మనస్సుకు, మనస్సు నుంచి జ్ఞానేంద్రియాలకి, జ్ఞానేంద్రియాల నుంచి కర్మేంద్రియాలకి వెళ్ళబడి కర్మలు చేయబడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంత ప్రాసెస్ జరిగేలోపు అందుకే చిత్తంలో కదలిక కలగగానే మనం గుర్తించి అక్కడే మనము దాన్ని ఆపేయచ్చు అని చెప్తారు. దానికి మనం అంతర్ముఖలం అవటం అనేది ప్రధానంగా ఉండాలన్నమాట. అవ్వాలి అంటే సాధన మనం వేగతరం చేయాలి. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, సంవత్సరాల తరబడి చేస్తూనే ఉన్నాము. మరి కనీసం గుణాలని మనం కంట్రోల్ చేసుకునే స్థితికి మనకు వచ్చామా? లేదు కదా. అందుకని ఏం చేయాలి ఇప్పుడు, మనం గుణాల గురించి ఎందుకు తెలుసుకుంటున్నాం, మళ్ళీ మన చెవులో ఎందుకు పడుతుంది అంటే మనం ఇది ఇక్కడే మనం సరిదిద్దుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అట్లా ఎప్పుడైతే మనం పూర్తిగా సాత్వికంగా వస్తామో అప్పుడు మన అంతరంగంగా అంతర్ముఖలం అయిపోవటం, ఆటోమేటిక్ గా లోపల కదలకని మనం గుర్తించేయటం, ఆ వాసాలని, ఆ సంస్కారాలని, అవి మంచా చెడాన్ని గుర్తించేయటం, అని చెయ్యాలా వద్దా అన్నది మనం నిర్ణయించేసుకోవటం జరిగిద్ది అనమాట. పరమాత్మ ప్రార్థనని ముఖ్యోద్దేశంగా చేసుకున్న సాధకులు సత్వగుణ ప్రేరణ వలన ఏ దోషము లేకుండా నిర్మలంగా ఉండటం వలన శాంతి ప్రాప్తిస్తుంది. సత్వగుణమును వృద్ధి చేసుకున్నటం వలన సాధునికి ఏకాగ్రత పెరుగుతుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే సాత్వికంగా ఉండటం వలన మనం విన్న ప్రతి దాని పట్ల ఏకాగ్రంగా వింటాం అనమాట, శ్రద్ధగా వింటాం అనమాట. ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో మనకి జ్ఞానం అబ్బుతుంది అనమాట. అప్పుడు ఏదైనా ఒకటి మనకి దాన్ని రిసీవ్ చేసుకుంటేనే దాన్ని మళ్ళీ మనము సాధనలో పెట్టగలుగుతాం అనమాట. దానికి సత్వగుణమే ప్రధానంగా ఉండటం వలన మనం విన్న దానిని వంట పట్టించుకుంటాము. దాన్ని మననం అంటే కార్యశీలత అనమాట. విన్న దానిని మనం చేయగలుగుతాం అంటే క్రియారూపంగా చేసేటప్పుడు అది గుర్తొస్తుంది, ఆ విధంగా వ్యవహరించగలుగుతాం అనమాట. కానీ ఈ సత్వగుణమునందు సాధకునికి కొంత ప్రమాదం కూడా ఉంది. అంటే పూర్తిగా సాత్వికంగా వచ్చేసామండి, ఎవరైనా ఇదేనా అన్నారు, నా ప్రారంధం ఉన్న పడేది ఉంది అందుకే పడ్డాను అనుకుంటాం అనమాట. అది మనకి ఎదుటి వాళ్ళు మనం కదిలించము, ఎదుటి వాళ్ళు మనల్ని కదిలించరనమాట. దానివల్ల ఏమైద్ది, ఒక కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ ప్రమాదం ఏముంది అని ఇంకా ముందుకు కదలలేము. కానీ జ్ఞాన మార్గం అలా కాదుగా. నేనే ఆ పరమాత్మని అనే స్థితికి మనం వెళ్ళగలగాలి గదా. కాబట్టి ఇక్కడ ఈ సత్వగుణం కూడా మనకి ఆటంకాన్ని కలిగిస్తది. అందుకే మనకి ఏం చెప్తున్నారు అంటే బంగారు సంకెళ్ళతో పోలుస్తున్నారు సత్వగుణాన్ని. సంకెళ్ళు ఏయైనా బంగారు సంకెళ్ళతో బంధించినా, ఇనుప సంకెళ్ళతో బంధించినా, తాళ్లతో సంధించినా మనం బంధించబడే ఉన్నట్టే కదండి. కాబట్టి సత్వాన్ని కూడా దాటుకుని శుద్ధ సాత్వికతని మనం చేరుకోవాలన్నమాట. కాబట్టి జ్ఞాన మార్గానికి వచ్చాక ఇలా మనం చేరుకోవాలి అంటే మనం పూర్తిగా గురువుకి శరణాగతి అయితేనే మనం ఇంకా ముందుకి వెళ్ళగలుగుతాం అన్నమాట. ఈ సత్వాన్ని కూడా దాటగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఇంకా సత్వగుణము బంగారు సంఖ్యలు కాబట్టి ఏ సంఖ్యలైనా మనం బంధిస్తాయి కాబట్టి, ఈ జీవుణ్ణి బంధిస్తాయి కాబట్టి వాటి నుంచి కూడా మనం బయటపడాలని గుర్తించాలి. అప్పుడప్పుడు స్వామివారు అంటారు అందరు సత్వగుణంలో ఆగిపోయారు అని. అంటే మనకి బాగుంది అనిపిస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం మనం చేయట్లేదు అనమాట. అంతా బానే ఉంది కదా, నేను సాక్షిగానే ఉన్నాను కదా, ఇట్లా మనం ఆలోచిస్తున్నాం అనమాట. కాబట్టి ఇది కూడా దాటాల్సిందే అని మనం గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. దానికి తగ్గ సాధన మనము చేయాల్సిందే, అంటే గట్టి సాధన చేయాల్సిందే. ఇక రజోగుణం యొక్క స్థూల రూపము రాగము. వస్తువుల పట్లే గాని, వ్యక్తుల పట్లే గాని, ఇదే ఏదైనా సరే ఇది నాది అనుకున్నాం అనుకోండి, రాగమే అన్నమాట. కోరికలు, ఆసక్తి వలన కర్మలన్నీ నేనే చేయుచున్నాను అనే అనవసరమైన కర్తృత్వ భావం ఉంటదన్నమాట. ఆటోమేటిక్ గా కర్తభావం ఎక్కడ ఉంటుందో భోక్తభావం కూడా
అక్కడే ఉంటదన్నమాట. కాబట్టి ఈ 2 భావన వలన కర్మల్లో మనము అంటుకుపోతూ ఉంటాం అనమాట. భంగపడతా ఉంటాం అనమాట. బంధించబడుతూ ఉంటాం అనమాట. దానివలన మళ్ళీ మళ్ళీ కర్మలు చేయాల్సొస్తుంది. మళ్ళీ మళ్ళీ కర్మలు చేశామంటే జీరో చేసుకోవాల్సింది పోయి మళ్ళీ మనం కర్మలు చేస్తున్నామంటే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఉంటదనమాట. అందుకని రజోగుణం నుంచి సాత్వికంగా మారాలి అంటే ఎంతో సాధన అవసరం అన్నమాట. కనుక సాధకుడు తనలో ఈ లక్షణాలను గుర్తించి సత్వరమే సత్వగుణ లక్షణాలను పెంపొందించుకుని సాధన యందు ఎదగవాలెను. మరి నేను గృహస్థాశ్రమం అండి, ఏదో బాధ్యతలు వస్తున్నాయి, ఏదో పని పడుతుంది, ఏదో మనం అనుకుంటాం, ఏదో చేద్దాం అనుకుంటాం, మనకి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటది. అప్పుడు మనం ఏం చేస్తాము, మనం దాని మీద నెపం వేయకూడదు అనమాట. మనసే కదండి ప్రధానం, సాధనని వదలకూడదు అనమాట. మనం ఏది ఏమైనా కానీ నేను సత్వానికి దిగకూడదు అన్నది నిర్ణయం తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్నప్పుడు మనం సాక్షిగా ఉండగలుగుతాం అనమాట. గృహస్థాశ్రమాన్ని మనం ఏమనుకోవాలి, మన సాధనకి ఇది ల్యాబొరేటరీ అని గుర్తించాలన్నమాట. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కదిలిస్తుంటారు, బంధువులు, స్నేహితులు, ఇంట్లో పిల్లలు, భర్త, ఎవరో ఒకళ్ళు మనల్ని కదిలిస్తూ ఉంటారు. అప్పుడు నేను ఎలా వ్యవహరించాను అన్నదే కదా సాధన అంటే. ఇంకేదో ప్రత్యేకంగా కూర్చుని మనం విచారణ చేసేది ఏమీ లేదండి. కూర్చుని విచారణ చేస్తే విచారణ చేసి ఉంటాం. దాన్ని అప్లై చేయలేదనుకోండి, విచారణ వలన ఏం ప్రయోజనం? విచారణ అత్యంత ముఖ్యమే, కానీ దాన్ని మళ్ళీ మన జీవితానికి అప్లై చేయటం కూడా ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. అది 100% అయితే ఇది 1000% ఉండాలన్నమాట. అప్పుడే మనం ఎదగలుగుతాం అన్నమాట. అందుకని గృహస్థాశ్రమాన్ని మనం ఒక ల్యాబ్ లాగా తీసుకోగలగాలన్నమాట. ఇక తమో గుణము సకల దేహాభిమానములు మోహితులుగా చేస్తుంది. అజ్ఞానము చే కర్తవ్యము మరిచి సోమరితనము, నిద్ర కారణముల చేత ముక్తి సాధన నుంచి దూరము చేసి జనన మరణ సంసారం నందు చిక్కుకున్నట్లు చేయను. తమో గుణం వలన ఏమైంది? దేహాభిమానం, ఎప్పుడు నేను, నా శరీరము, నా సుఖము ఇవే ఆలోచిస్తుంటాం అన్నమాట. వేరొక ఆలోచన రాదనమాట. ఇదేం చేస్తుంది, మన లక్ష్యానికి దూరం చేస్తూ ఉంటది అనమాట. మనం ఏ పని చేసినా, ఏం మాట్లాడినా, ఎలా వ్యవహరించినా కూడా నేను నా లక్ష్యం వైపు వెళ్తున్నానా లేదా వ్యతిరేక దిశగా వెళ్తున్నానా అని చూసుకోవాలి. ఎప్పుడైతే తమోగుణ లక్షణం కల్పించిందో, ముందు మనం చెప్పుకున్నాం, తమోగుణ లక్షణంలో ఏ ఒక్క లక్షణమైనా మనం వ్యవహరించాల్సి వచ్చినప్పుడు నా లక్ష్యానికి దూరంగా వెళ్తున్నాం కాబట్టి దాన్ని అక్కడితో ఆపేయగలగాలన్నమాట. అట్లా మన సాధనని తీసుకోపోతే మళ్ళీ జన్మ, మళ్ళీ మరణం అనేది తప్పదన్నమాట. ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాం అన్నమాట. కాబట్టి మనం ఒక పని చేసినా, ఒక మాట మాట్లాడినా, ఒక వ్యవహారం చేసినా, ఏదైనా కానీ వెంటనే మనం ఎలా ఉండాలి లోపల, బయటికి అక్కర్లేదండి. మనం వెంటనే మన ఆలోచన, నేను ఏ గుణంతో చేస్తున్నాను, ఏం వ్యవహరిస్తున్నాను, దానివల్ల ఫలితం ఏమొస్తుంది అన్నది, మనం మన లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తున్నామా లేదా అన్నది మనం చూసుకోకపోతే మనము భంగపడే అవకాశం ఉంటదన్నమాట. అందుకని ప్రతి మాట చేత కూడా మనం సరిచూసుకుంటమే సాధన అన్నమాట. వెంటనే మనం సరిదిద్దుకుంటే విచారణతో సాధనలో ముందున్నట్లే అన్నమాట. అట్లా మనకి సత్వగుణం వృద్ధి చేసుకున్నట్టుగా సాధన చేయవలను. దానికి ఏంటి ప్రధాన లక్షణాలు? దైవభక్తి ఉండాలి, భజన చేయాలి. మనకు నామం ఇచ్చారు స్వామివారు, నిరంతర నామం. మనకి కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, పెద్దగా అనుకుందాం కొద్దిసేపు, తర్వాత మనకి లోపల అనుకోవటం వస్తుంది అనమాట. అట్లా ఏ పని చేస్తున్నా, వ్యవహరిస్తున్నా నామాన్ని వదలకుండా రాగలిగిద్ది అనమాట. అట్లా ధ్యానానికి, ధ్యాసే ధ్యానం అంటారు. ఏ నామం అయితే చేస్తూ 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 మనం ధ్యానంలోకి వెళ్ళిపోతాం, అదే ధ్యాసలోకి వెళ్ళిపోతాం అనమాట. అట్లా జపం ద్వారానే ధ్యానానికి వెళ్తేనే మనకి నిలకడ చెందుతాం. లేదా కాసేపు కూర్చుంటాం, వచ్చేస్తాం, మళ్ళీ రాగానే మళ్ళీ 3 గుణాలు మనని విజృంభించేస్తాయి అన్నమాట. ఇట్లా మనకి ఎక్కువ సమయం దైవభక్తికి లేదా భజన చేసుకోవటానికి లేదా జపం చేసుకోవటానికి ధ్యానం చేసుకోవటానికి కేటాయించినట్లయితే సత్వగుణం మనకి వృద్ధి చెందిద్ది అనమాట. మనం చేయి ప్రతి పనిలో విచారణ పెట్టడం ద్వారా సత్వగుణం నందు నిలదొక్కుని రజోతమో గుణాలని మనము వదిలివేయవచ్చును. అంటే వదిలివేయటం అంటే ఏది ఎంతవరకు వాడుకోవాలి. గ్యాస్ మనము అన్ని కూరలు హై మీద పెట్టి చేయం కదా, మీడియం ఫ్లేమ్ ఉంటుంది, నెమ్మది ఉంటది. దేన్ని ఎంతవరకు వాడటం అనేది మనకి తెలియాలన్నమాట. ఏ గుణాన్ని మనం ఎంతవరకు ఉపయోగించడం అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సత్వగుణం నందు నిలకడగా ఉండటం వలన సాధకునికి వివేక శక్తి ఉత్పన్నమై సత్యాసత్యములను, కర్తవ్యములను విచారణ చేసి జ్ఞానముతో మెలుగుట వలన మోక్షమును పొందుటకు మార్గము సులభతరమవుతుంది. మనం సాత్వికంగా వ్యవహరించినట్లయితే ఆటోమేటిక్ గా మనకి విచారణ
అర్థమవుతుంది, మన తెలివితేటలు పెరుగుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది, మనం సమన్వయం చేసుకోవటం వస్తుంది. ఏది ఎంతవరకు నామినల్ గానే చేస్తాం మన కర్మల్ని. ఎందుకంటే వాటి పట్ల ఆపేక్ష లేదు కదా, దాని ఫలితం పట్ల కూడా మనకి ఆపేక్ష ఉండదు. కాబట్టి మన కర్తవ్య కర్మల్ని ఎంతవరకు అంతవరకు చేస్తాం. మిగతా టైం అంతా కూడా దైవభక్తి, జపము, ధ్యానము వీటికి కేటాయిస్తాం అనమాట. దానివల్ల మన లక్ష్యానికి మనం వెళ్ళే మార్గం తేలికగా వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడేంటి కష్టం, మన నెత్తి మీద ఏదో బరువు పెట్టుకుని మోస్తున్నట్టు ఫీల్ అవుతూ చేస్తున్నాం అనమాట. నిజానికి ఏముందండి, మనసులో అభిప్రాయాన్ని మార్చుకోవటాన్ని, భావన మార్చుకోవటమే మనం చేయాల్సింది. ఆ భావన మార్చుకోవటానికి కూడా మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో చూడండి. ఎందువలన అంటే అనేక జన్మల అభ్యాస దోషం వలన అని మనకి తెలుసు. మరి పట్టుదల, నిరంతర ప్రయత్నం ఉంటేనే మనం మార్చుకోగలుగుతాం. లేదా కాసేపు చేస్తాం, మళ్ళీ ఎవరో వచ్చారు మాట్లాడుతున్నాం కలిసిపోయాము అంటే కుదరదు అనమాట. అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది అనమాట. కాసేపు ఉంటాము, కాసేపు పక్క వచ్చేస్తాం, కాసేపు ఉంటాము, కాసేపు పక్క వచ్చేస్తాం అనమాట. అందుకని నిరంతర ప్రయత్నం ఉండాలి, పట్టుదల ఉండాలి అనమాట. మనం ఏదైనా సంకల్పించుకున్నామంటే, నేను ఈ రోజు లేవంగానే ఈ రోజు మొత్తం మీద నేను సాత్వికంగానే వ్యవహరిస్తాను, నేను నా లక్ష్యం దిశగానే ప్రయాణం చేస్తా తప్ప నేను పక్కదారి వెళ్ళను అనే సంకల్పాన్ని మనము పెట్టుకోగలనమాట. ఒకవేళ సత్వగుణమందు శరీరం విడిచిన గాని అతనికి స్వర్గసుఖాలు ప్రాప్తించను. రజోగుణమునందు మరణించిన కర్మాసక్తులై మానవులుగా జన్మిస్తారు. అదే తమోగుణం వృద్ధి అయి మరణించినప్పుడు క్రిమికీటకాలు అదో జన్మలు వస్తాయి అన్నమాట. సత్వగుణంతో సడన్ గా మన శరీరం విడిచేయాల్సి వచ్చిందండి, మన ప్రారంభ కర్మలు కంప్లీట్ అయిపోయినాయి, మరణం వచ్చింది అంటే స్వర్గసుఖాలు అనుభవిస్తాం అనమాట. మళ్ళీ కూడా మన సాధన చేయటానికి వీలుగా ఉన్న కుటుంబాల్లోనే మనం జన్మ తీసుకుంటాం అనమాట. రజోగుణం వల్ల మళ్ళీ మానవ జన్మ కంపల్సరీ వస్తుంది. కాబట్టి అప్పటికే ఎన్ని జన్మల తర్వాత అయినా జ్ఞాన మార్గం అందులోకి రావాల్సిందే, గురువుని ఆశ్రయించాల్సిందే, లక్ష్యాన్ని చేరుకోవాల్సిందే అనమాట. తమో గుణం అనుకోండి, తెలిసి తెలిసి తమో గుణం, ఇది తప్పు అని తెలిసి కూడా చేస్తున్నాం అనుకోండి, మానవ జన్మ నుంచి ఇంకా క్రింద జన్మల్లోకి వెళ్ళిపోతాం అనమాట. క్రిమికీటకాలుగా పుట్టే అవకాశం కూడా మనకు కలుగుతుంది అనమాట. అందుకని సాధకుడు సత్వగుణము నుండి శుద్ధ సత్వానికి చేరుకొనట ద్వారా సమస్త కర్మలతోనూ వాటి ఫలములతోనూ తనకెట్టి సంబంధం లేదని ఉదాసీనుడై అంటే సాక్షిగా జీవించాలన్నమాట. అంటే చూచువాడుగా ఉండాలి. అయ్యో ఇదేంటి, నేను ఇలా అనుకుంటే ఇలా వచ్చింది అన్నది రాకూడదు అనమాట. ఏది వస్తుందో దాన్ని శాంతంగా స్వీకరించగలగాలన్నమాట. చూచువాడుగానే ఉండాలన్నమాట. మనుషుల యొక్క సహజ స్థితి కంటే విలక్షణమైన స్థితి కలిగి అన్నిటి యందు సాక్షిగా చూచువానని ద్రష్ట అంటారనమాట. చూచువాడు అంటే ద్రష్ట అన్నమాట. ఎప్పుడైతే సాక్షిత్వం వస్తుందో అన్నిటినీ చూచేవాళ్ళగా ఉంటాం. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏదో కొట్లాట జరుగుతుందండి, మనమేమి అందుకోవట్లేదు. ఒక వ్యక్తి మంచి కావచ్చు, ఒక వ్యక్తి చెడు కావచ్చు, మనం ఏమీ దూరం నుంచి చూస్తున్నాం, మనం ఏమో అందుకునే ప్రయత్నం చేయటం, వాళ్ళు ఎవరో మనకి తెలియదు, మనకి తెలియదు, మనం చూడటాన్ని సాక్షి అంటాం. అలాగే మన జీవితంలో జరిగే వ్యవహారాలకు కూడా మనం సాక్షిగా ఉండగలుగుతాం అనమాట. అలా ఉండటాన్ని సాక్షి, ద్రష్ట అని అంటారనమాట. ఇలా ద్రష్ట అయిన వాడు గుణములు తప్ప మరెవ్వరూ కర్తలు కారని, గుణకార్యములైన ఇంద్రియములు, మనసు, బుద్ధి, ప్రాణములు మొదలైనవి ఇంద్రియార్థములందు ప్రవర్తిల్లుచున్నవనియు కనుక గుణములందు వర్తిల్లుచున్నవనియు తనకెట్టి సంబంధము లేదనియు అతడు తలంచడు. అతను ఎలా తలస్తాడు అంటే, మనం ఏం చేస్తామో, ఒక వ్యక్తి వలన మనకి ఏదో అపకారం జరిగిందండి, ఆ వ్యక్తిని గుర్తుపెట్టేసుకుంటాం. అతని గుణ ప్రభావం వలన అలా జరిగింది అన్నది మనం గుర్తించామన్నమాట. అంటే ఇక్కడ నామరూపాలకి ప్రాధాన్యత ఇవ్వడు. ఎప్పుడైతే సాధకుడిగా స్థిరపడతాడో, ఎప్పుడైతే సాక్షిగా ఉంటాడో, అతను నామరూపాలకి ప్రాధాన్యత. ఓ అతనిలో ఆ గుణ ప్రేరణ ఈ రోజు ఎక్కువగా వచ్చింది, ఈ సందర్భంలో ఎక్కువగా వచ్చింది, ఓకే అనుకుంటాడు. దాని వలన అతని కోపం గాని, టిట్ ఫర్ టాట్, మళ్ళీ అతను చెప్పిన దానికి సమాధానం చెప్పాలని గాని, లేదా కక్ష సాధింపులు చేయాలి అని గాని, ఇలాంటి ఏ ఆలోచన అతనికి రాదనమాట. అటువంటి స్థితికి చేరుకోవాలన్నమాట. గుణాలు ఇప్పుడు మనం వ్యవహరిస్తున్నామండి, మనలో గుణము మనం సాత్వికంగానే వ్యవహరిస్తున్నాం, ఎదుటోళ్ళు రజోగుణంతో అంటున్నాం. ఓ అతను రజోగుణం వృద్ధి చెందింది, పోలే భగవంతుడికో నమస్కారం, నాలో సత్వగుణం తగ్గకుండా భగవంతుడి అనుగ్రహంతో నేను సాత్వికంగానే ఉండగలిగాను అని మనం భగవంతుడి ఇచ్చిన వరంగా మనం స్వీకరించాం అనుకోండి, మళ్ళీ మనం ఒక గుణం జారిపోయే అవకాశం ఉండదు. పొరపాటున సత్వం నుంచి రజోకి వస్తే ఒక మెట్టు దిగితే రెండో మెట్టు ఈజీగా పడిపోతామంట. అంటే తమోలోకి వెళ్ళిపోవటం ఎంతోసేపు పట్టదనమాట. అంటే దెబ్బలాట ఏమైంది, కొట్టుకునేదాకా వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. సాధకులం ఎందుకు అంటే, మనం సాధకులం కాబట్టి, మనం ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలి, మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అనే మనకు ఒక సంకల్పం ఉంది, మనకు ఒక ఉపదేశం ఉంది. కాబట్టి మనము
అంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. కాబట్టి గుణములందు వ్యవహరిస్తున్నాయి కానీ ఇక్కడ అవి నామరూపాలతో సంబంధం లేదు అని తెలుసుకోగలుగుతాడు సరైన సాధకుడు అనమాట. మిగతా క్లాస్ రేపు కంటిన్యూ చేద్దామండి. ఈరోజు సంధ్య సాధన చేద్దాం.